Hi guys, let's make viral 2-ingredient Japanese cheesecake. Actually, I hate Biscoff, so అస్సలు ఈ రెసిపీ ట్రై చేయకూడదు అనుకున్నాను. బట్ అంత వైరల్ అవ్వడం చూసేసి ఐ ఎండెడ్ అప్ ట్రైయింగ్ దిస్ వన్. సో ఇది ఓన్లీ మనకి 2 ఇంగ్రీడియంట్స్ కావాలన్నమాట. యోగర్ట్ ఇంకా బిస్కాఫ్. యోగర్ట్ లో ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. నేను వచ్చేసి నా ఫేవరెట్ బ్లూబెర్రీ యోగర్ట్ తీసుకున్నా. ఏం లేదు, చాలా సింపుల్ గా ఆ యోగర్ట్ లో బిస్కెట్స్ ని నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ కి చీజ్ కేక్ లాగా అయిపోతుంది అనమాట. తినేసేయడమే అంతే ప్రాసెస్. మీరు ఇలా బయట నుంచి ఫ్లేవర్డ్ యోగర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హంగర్ట్ కూడా యూజ్ చేయొచ్చు. జస్ట్ ఒక మామూలు బౌల్లో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర నార్మల్ కర్డ్ లేదనమాట, అందుకని చెప్పేసి నేను బయట నుంచి ఈ బ్లూబెర్రీ యోగర్ట్ తీసుకొచ్చి మరి ఇది ట్రై చేశాను. సో ఇది కవర్ చేసేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి మార్నింగ్ తినాలన్నమాట. నేను మార్నింగ్ చేసి నైట్ కి తింటున్నాను. సో ద మూమెంట్ ఆఫ్ ట్రూత్, టేస్ట్ అయితే ఓకేగా ఉంది. చెప్పినట్టు నాకు బిస్కాఫ్ ఫ్లేవర్ నచ్చదు అనమాట. అదర్వైజ్ చాలా బాగుంటుంది గాయస్. బిస్కాఫ్ నచ్చే వాళ్ళకైతే డెఫినెట్ గా నచ్చుతుంది. కొంచెం ఓవర్ హైప్డ్ అనిపించింది, బట్ డెజర్ట్ లాగా డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. బికాస్ యోగర్ట్ లో మనకి ఆల్మోస్ట్ 20 grams ప్రోటీన్ ఉందన్నమాట ఇంత చిన్న కప్ లో. సో యా.